హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. నిన్న ఉగాది పండుగ అందరి ఇళ్లలో బాగా జరిగిందని అనుకుంటాను. మరొక్కసారి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను కూడా ఉగాది రోజు భక్ష్యాలు చేశానండి. అయితే కర్నూలు భక్ష్యాలు అనమాట. ఇవి చాలా చాలా స్పెషల్. రెసిపీకి వస్తే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొట్టమొదటగా పేణి రవ అంటాము, చిరోటి రవ, భక్ష్యం రవ ఇలా పిలుస్తారు. అది కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో, కడప జిల్లాలో స్పెషల్గా దొరుకుతుందన్నమాట. బెంగళూరులో కూడా దొరుకుతుంది. హైదరాబాద్లో అక్కడక్కడ దొరుకుతుంది. అయితే ఆ రవ అవైలబుల్గా లేకపోతే బాంబే రవ తీసుకోవాలి. బాంబే రవ 1.5 గ్లాస్ తీసుకున్నాను. 3 స్పూన్ల మైదా వేసుకున్నాను. మైదా వేస్తే చాలా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి భక్ష్యాలు అనేవి. ఎక్కువ అవసరం లేదు, 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవచ్చు ఈ కొలతకి. ఆ తర్వాత ఈ రవని మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. తర్వాత బౌల్లోకి మార్చుకోవాలి. ఇలా చేస్తేనే బాగొస్తాయండి. కంపల్సరీ బాంబే రవ అనేది మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత పిండిలాగా పట్టుకుంటే చాలా బాగొస్తాయి భక్ష్యాలు అనేవి. ఈ బొబ్బట్ల కోసము మొత్తంగా మైదా కానీ మొత్తంగా గోధుమ పిండి కానీ వాడుతూ ఉంటారు. మేమైతే అలా వాడమండి, ఇలా రవతోనే చేస్తాము. ఇవి లేయర్లుగా చాలా పెద్దగా ఒత్తుకోవచ్చు. తర్వాత వారం రోజులు బయట పెట్టినా కూడా చెడిపోకుండా ఉంటాయి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఆ తర్వాత 1.5 గ్లాస్ రవ తీసుకున్నాను కదా, అది పిండి పట్టిన తర్వాత కరెక్ట్గా కొలతకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అయితే 1/4 గ్లాసు పైన నీళ్లు పట్టాయి. మొత్తంగా 1 గ్లాస్ నీళ్లు కాకుండా కొంచెం తక్కువగా వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా పిసుక్కోవాలి. ఇలా నీళ్లు వేసి ఈ రవని బాగా పిసుకుతూ మెత్తగా అయ్యేట్టుగా చేసుకోవాలి. నీళ్ళన్నీ వేశాక కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా కలపొద్దండి. గట్టిగా కలిపితే మరీ నానబెట్టేసరికి మరీ గట్టిగా అయిపోతుంది. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా నీళ్ళని వేస్తూ కొంచెంగా బాగా తడుపుకోవడం అంటారు. మేమైతే రవని కలిపి బాగా తడుపుకోవడం అంటారు. ఆ తర్వాత అంతా అయ్యాక బాగా ఒక గరిటెడు నూనె వేసి మరీ కాస్త చాదుకోవాలి. పిండిని మెత్తగా అయ్యేదాకా చాదుకోవాలి. ఈ పిండి మనం సాధ్యమైనంత వరకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా చాదుకొని వదిలేసేయాలి. అప్పుడే ఈ భక్ష్యాలు అనేవి చాలా టేస్టీగా సూపర్గా బాగా వస్తాయి. ఆ తర్వాత మరి కలిపిన తర్వాత మరి కాస్త ఒక గరిటెడు నూనె వేసేసి అలా వదిలేసేయండి. మనము పూర్ణానికి పప్పు పెట్టుకొని పూర్ణం కావాల్సిన అది తయారు చేసుకోవాలి కదా, అంతవరకు వదిలేసుకోవాలి. చూడండి, కొంచెం నీళ్లు మిగిలాయి. అదే గ్లాస్తో నేను రవ కూడా కొలుచుకున్నాను. అన్నీ సమంగా వేసుకోవాలి. 1.5 గ్లాసు రవ, 1.5 గ్లాసు శనగపప్పు కుక్కర్లో వేసేసి కడిగేసి తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా 1.5 గ్లాసు నీళ్లు వేసుకోండి. అంటే మనకు పప్పులో చాలా ఎక్కువగా నీళ్లు మిగిలాలి అంటే కాస్త ఎక్కువగా వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోవాలి అంటే కరెక్ట్గా గ్లాస్ కొలతో ఎంత వేసామో అంత నీళ్లు తీసుకోండి. ఇప్పుడు కాస్త నూనె, కాస్త పసుపు, చిటికెడు ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేసి మనము కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. అయితే మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. పప్పు బాగా ఉడుకుతుంది. నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఎక్కువగా వేస్తే మనము చిల్లుల పాత్రలో వంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేకుండా కరెక్ట్గా పప్పు అనేది ఉడికిపోయింది. మెత్తగా అవ్వాలి. అలాగ కొంచెం పలుకుగా కనిపిస్తే పప్పు అనేది కరెక్ట్గా ఉడికినట్టు లెక్క. ఆ తర్వాత 1.5 గ్లాసు బాగా జిగురు ఉండే బెల్లంని దంచుకొని వేయండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పలకల బెల్లము ఇలాంటి చాలా తెల్లగా ఉండే బెల్లం అయితే టేస్ట్ మారిపోతుంది అన్నమాట. జిగురు బెల్లం అయితే చాలా బాగుంటుంది భక్ష్యాలకి. కరెక్ట్గా సమానంగా వేస్తే 1.5 గ్లాసు రవ, 1.5 గ్లాసు బెల్లం, 1.5 గ్లాసు పప్పు, 1.5 గ్లాసు నీళ్ళు ఇలా వేసుకుంటే చాలా బాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కాసేపు ఈ బెల్లం కరిగేదాకా కలిపేసి
ఉడికించుకోవాలి అంతే. ఒక 3-4 మినిట్స్ ఉడికితే చాలు. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వేసుకోండి. గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. బాగా మిక్సీకి మనకు కొంచెం కొంచెం వేసినా కూడా పర్వాలేదు. అంతా ఒకసారి పట్టకుంటే బాగా పప్పు అనేది కనిపించకుండా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా రావాలి చూడండి. ఏమాత్రం నీళ్లు లేకుండా మనము బాల్ ఉంటుంది కదా, ఆ మాత్రము పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి. అప్పుడే మనము బూరెలు చేసిన, బొబ్బట్లు, భక్షాలు ఏవి చేసినా చాలా బాగా వస్తాయి. ఇలా ఉడికించుకుంటే బెల్లం వేసి చాలా రోజులు బయట పెట్టినా కూడా భక్షాలు అనేవి బాగుంటాయండి, ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి కథ చూద్దాము. పిండి ఇలా నూనె అంతా పీల్చేసింది. మీరు ఎంత నూనెన్నా వేయండి, ఆ పిండి అలా తాగేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మనకు సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది పిండి. మరి ఆ నూనె అంతా బాగా కలిపేసాను. ఇలా సాఫ్ట్గా రావాలి. మరి కాస్త మనము భక్షాలు చేసే ముందు మరి పైన కాస్త నూనె వేసి అలా ఉంచుకోవాలి, ఎండిపోకుండా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి భక్షాల ప్రిపరేషను చూపిస్తాను, ఎలా కాల్చుకోవాలి, ఎలా ఒత్తుకోవాలనేసి. అయితే ఈరోజు నేను సిలికాన్ షీట్ తెప్పించుకున్నాను అనమాట. మొదటిసారి వాడుతున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. అందుకనే నేను వీడియోకి రెడీ అయిపోయాను అనమాట. మొదట అనుకోలేదు, అందుకనే రవ కొలిచినప్పుడు గ్లాస్తో మిస్ అయ్యాను అనమాట. ఆ తర్వాత అనిపించింది వీడియో చేస్తే బాగుంటుంది అనేసి. చాలా బాగుందండి. 270 రూపీస్ అనుకుంటా. అమెజాన్లో తెప్పించాను. చాలా చాలా సూపర్గా ఉంది. ఇది మనము వాడిన తర్వాత బాగా కడిగేసి మడతపెట్టి దాచేయచ్చు. అలా ఉందన్నమాట. దీనిపైన భక్షాలే కాదు, చపాతీలు, ఇంకా మనం అప్పాలు ఏవైనా చేసుకోవచ్చు. అంత బాగుంది. ఈ పిండి కూడా ఎక్కువగా పట్టదు. నేను ఈరోజు సాటీకి మైదా పిండినే వాడుతున్నాను. వరిపిండి కూడా వాడుకోవచ్చు. పూర్వం నుంచి వరిపిండే వాడతారు. నేను మైదా కొంచెంగానే వాడాను. ఇప్పుడు చిన్న భక్షం వేసి చూపిస్తాను. మొదటదిగా ఎలా వస్తుందో ఏమో అనేసి అనుకున్నాను. మనము ఎంత ఒత్తుతుంటే అంత పెద్దవిగా వస్తున్నాయి అన్నమాట. అంత బాగుంది. అయితే ఇది చిన్న క్లాత్లో పూర్ణం పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంచానమాట. మనము పెన్నం అలా తుడుచుకోవడానికి చిన్న ట్రిక్ చూపిస్తాను, దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది భక్షాల సలాకి స్పెషల్గా దొరుకుతుంది. ఆన్లైన్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదండి. నేను కర్నూలులో కొన్నాను. ఇప్పుడు మొదటి భక్షము తయారు చేస్తున్నాను, కాలుస్తున్నాను. అయితే భక్షం ఎప్పటికైనా హైలో పెట్టేద్దండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా మంచిగా వస్తాయి. ఎక్కువ రోస్ట్ లాగా కావాలి అంటే సిమ్లో పెట్టేసి రోస్ట్ చేయండి. లేదు రోస్ట్ అక్కర్లేదు అంటే మీడియం ఫ్లేమ్లో కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవది పెద్ద ఉల్లె తీసుకున్నాను. ఆ పిండిని ఉల్లె అంటాము, మీరేమంటారో చెప్పండి. పిండి అని కూడా అంటారు, తడిపిన పిండి అన్నమాట. అది ఉల్లె కొంచెం తక్కువగా ఉండాలి, పూర్ణం ఎక్కువగా ఉండాలి. అప్పుడే భక్షాలు అనేవి సూపర్ టేస్టీగా వస్తాయి. చూడండి, ఉండ పెద్దగా తీసుకున్నాను. ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇదంతా చిన్నప్పుడు నేర్చుకున్న విద్యలండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేయించేవాళ్ళు అనమాట. భక్షాలు చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇలా ఇది ఒకటో భక్షం, చిన్న భక్షం రెడీ అయిపోతుంది. ఇటు అటు తిప్పి కాల్చుకోవాలి. నూనె అయితే బాగా పడుతుందండి. ఇప్పుడు పెద్ద భక్షం చూపిస్తాను. ఇలా సర్కిల్ రౌండ్స్ కూడా గీసారనమాట. దాన్ని బట్టి మనకు ఏ సైజు భక్షం కావాలి అనేసి మనము ఒత్తుకోవచ్చు. ఆ తర్వాత కరెక్ట్గా సర్కిల్ లోపలికి సున్నా చుట్టినట్టు మనము ఎంచక్క చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు అనమాట. అంత సౌలభ్యంగా ఉంది ఇది. చాలా స్మూత్గా కూడా ఉంది, అస్సలు పాడవ్వదు. మనము నీట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు, రఫ్ హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు, ఏమీ అవ్వదండి. వేటికైనా సైజెస్ మనం కట్ చేసుకోవాలన్నా దానిపైన సైజెస్ ఇంచెస్ ప్రకారం రాశారనమాట. ఇలా ఒత్తుకొని పైన కాస్త ఒక స్పూను బాగా టేబుల్ స్పూన్ నూనె వేసేసి బాగా పట్టించాలి. ఇది చూడండి, క్లాత్లో అలా పూర్ణం వేసి అలా ఉండ చుట్టాను అనమాట. రబ్బర్ బ్యాండ్ వేసాను ఊడిపోకుండా.
ఇలా మరి పైన కూడా నూనె వేసుకోవాలి. నేతి భక్షాలు కూడా ఇలానే చేసుకోవచ్చండి. కాకపోతే నేతి భక్షాలకు ఇంత పెద్ద భక్షాలైతే గ్యారెంటీగా ఒక 50 గ్రామ్స్ నెయ్యి అయితే కావాలి. పెద్ద పెద్ద భక్షాలకి నూనెనే వేసి చేస్తూ ఉంటాము. కావాలంటే ఒక్కటి ఎవరైనా ట్రై చేయాలి అంటే దండిగా నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు. చిన్న బుల్లి భక్షాలకైతే అలా నెయ్యి వేసి కాల్చుకోవచ్చు అన్నమాట. మేము ఇలా పెద్దగా పెన్నం సైజు భక్షాలు చేస్తాము. చూడండి పొంగింది కూడా. రెండవ పెన్నం కూడా పెట్టేస్తాను, ఫాస్ట్గా అవ్వాలి. ఉగాది రోజు పెద్ద పెద్ద వంటలు ఉంటాయి కదా, చాలా ఎక్కువగా వంటలు కాబట్టి 2 పెట్టి ఆఖరణ మొత్తము భక్షాలన్నీ చేసేసాను అన్నమాట, తొందరగా పని అవ్వాలని. ఇలా స్మూత్గా అలా కాల్చుకోవచ్చు. ఎంత బాగుంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. ఈరోజు ఈ భక్షాల కార్యక్రమం ఉగాది రోజు ఇలా ముగించాను అన్నమాట. ఇలా ఉన్నాయి లేయర్స్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్టుగా ఉంటాయి భక్షాలు. నేను చేసిన ఈ ఉగాది భక్షాల రెసిపీ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.